భగవద్బంధువులారా, జలాల్పేట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో ఈ పౌర్ణమి సందర్భంగా అఖండ దీపారాధన వెలిగిస్తారండి. ఈ ఆలయం జనసందోహంతో నిండిపోయి ఉంది. చూడండి, కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా ఇక్కడ అందుతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ విధంగా అఖండ దీపారాధన చేస్తున్నారండి. తెల్లవారుజాము 4 గంటలకల్లా ఈ హడావుడి ప్రారంభం అవుతుంది. ముందుగా ఈ విధంగా ఒక ముగ్గు వేసుకుని అందులో పసుపు కుంకుమ వేయాలండి. తదుపరి ఒక ఇస్త్రాకు వేసుకుని అందులో తగినన్ని బియ్యం పోసుకుని ఒక పెద్ద ప్రమిద తీసుకుని ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. తర్వాత ఇస్త్ర మధ్యలో ఈ విధంగా ఆ ప్రమిదను పెట్టుకోవాలి. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టచ్చండి. ఈ విధంగా పువ్వులతో అలంకారం చేసుకోవాలి. ఈ విధంగా పసుపు గణపతిని చేసుకుని ఒక తమలపాకులో పెట్టుకోవాలండి. ఈ విధంగా తులసి మాలను కూడా అలంకరణ చేసుకోవాలి. ఒక తాంబూలం, అదేవిధంగా ఒక బెల్లం ముక్క కూడా ఈ పూజలో భాగం అండి. మన గోత్రనామాలతో పూజ చేసుకోవచ్చండి. ఎవరికి వారి ఈ కరతూ చేసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. ఈ విధంగా ఒక టెంకాయ సమర్పించి తదుపరి హారతి అండి. మన గోత్రనామాలతో మనమే పూజ చేసుకుని స్వామివారికి చక్కటి మంగళహారతి సమర్పించాలండి. ఈ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో ఇది ఒక సనాతన సాంప్రదాయంగా వస్తుంది. మహామహులైన అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ విధంగా చేసుకుని స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు. మన గోత్రనామాలతో పూజ చేసుకుని స్వామివారికి అఖండ దీపారాధన వెలిగించి కొబ్బరికాయ కొట్టి తాంబూలం సమర్పించి బెల్లం నివేదన చేసి మంగళహారతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం అండి. శ్రీ ఏకాంతాయ కళ్యాణ నదయే నదయర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. చలిమిడి వడపప్పు కూడా విశేషంగా నివేదన అండి. పానకం నివేదన ఈ విధంగా స్వామివారికి సమర్పించి మంగళహారతితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. పట్నం జలాల్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అండి. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ అఖండ దీపారాధన చేసేటువంటి సంస్కృతి ఉంది. ఏ సంకల్పంతో చేస్తామో ఆ సంకల్పం నెరవేరుస్తాడని చెప్పి ప్రసిద్ధి. అటువంటి చక్కటి పౌర్ణమి రోజు ఈరోజు అఖండ దీపారాధన మేము వెలిగించడం జరిగింది. అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఆ లక్ష్మీ నరసింహస్వామి అందరినీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమః.